మైనా స్టోరీస్. పాలవంచ అనే గ్రామంలో మోహన్ జయ దంపతులున్నారు. వారి కూతురు సౌందర్య. తల్లిదండ్రులు కూతురుకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటారు. ఓ రోజు తండ్రితో సౌందర్య, నాన్నగారు, మీరు పట్నం నుండి ఎటువంటి సంబంధం తీసుకొచ్చినా నేను నిరభ్యంతరంగా పెళ్లి చేసుకుంటాను. కానీ పల్లెటూరు సంబంధం మాత్రం అస్సలొద్దు. ఏమ్మా, ఎందుకని? పల్లెటూరులో ఉండే మంచి మనుషులు, సాంప్రదాయాలు, ఆచారాలు పట్నంలో ఎక్కడుంటాయమ్మా? ఇంకా ఈ రోజుల్లో కూడా సాంప్రదాయాలు, ఆచారాలు ఎవరు పట్టించుకుంటున్నారు నాన్న? పట్నాలకు వెళ్ళి ఎవరికి నచ్చినట్టు వారు స్వేచ్ఛగా బతికేస్తున్నారు. ఏం పల్లెటూరులో స్వేచ్ఛగా బతకలేరా? మేం బతకటం లేదు. బావిలో కప్పల్లాగా ప్రపంచం తెలియకుండా బతికేస్తున్నారు. ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడుందమ్మా? ఏం చెయ్యాలన్నా ఆలోచించాలి. ప్రతి దానికి చెప్పి చెయ్యాలి, చెప్పులేసుకొని వెళ్ళాలి అంటూ గీతలు గీసి వాటిలో కూర్చోబెట్టారు. అదే పట్నంలో అయితే అటువంటి హద్దులేమీ ఉండవు. మన పెద్దలు అలా పెట్టింది మన మంచి కోసమే కదమ్మా. అంత మంచి నాకు అక్కర్లేదు నాన్నగారు. ఒకవైపు నా కళ్ళతో చూస్తూనే ఉన్నాను కదా, నా స్నేహితురాళ్లు కొంతమంది పల్లెటూరు సంబంధాలు చేసుకుని పేడ పిసుక్కుంటుంటే, పట్నం సంబంధాలు చేసుకున్న వాళ్ళు మాత్రం లైఫ్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పట్నంలో ఉన్న సౌకర్యాలు పల్లెటూరులో ఎక్కడున్నాయి? ఏమండి, చిన్నపిల్ల, దానికి ఏం తెలీదు, అదలాగే అంటుంది. మంచి పల్లెటూరు సంబంధమే చూడండి. అమ్మా, పల్లెటూరు సంబంధం నేను అస్సలు చేసుకోను, నాకస్సలు నచ్చదు అనేసి బయటికి వెళ్ళిపోతుంది సౌందర్య. తండ్రి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అది చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోకండి. అది అలాగే పట్నం పట్నం అంటుంది. పట్నం వాళ్ళని నమ్మటానికి లేదు. మనమ్మాయికి మంచి పల్లెటూరు సంబంధమే చూడండి. అలాగే జయ. అనుకొని కొద్ది రోజుల్లో ఓ పల్లెటూరు సంబంధం చూసి కూతురికి పెళ్లి జరిపిస్తారు. సౌందర్యకి ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేక తప్పక చేసుకోవాల్సి వస్తుంది. సౌందర్య భర్త వెంకటేష్ చాలా మంచి వ్యక్తి. కాని సౌందర్యకి పట్నంలో ఉండాలన్న కోరిక తీరనే లేదు. ఓ రోజు, ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ పల్లెటూరులో ఉండటం నాకస్సలిష్టం లేదు. మనం పట్నం వెళ్ళిపోదాం. అక్కడ ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చూసుకుందురుగాని. ప్లీజ్ అండి. అలాగే వెళ్దాం సౌందర్య. కానీ ఇప్పుడొద్దు. అక్కడ ఖర్చులు చాలా ఎక్కువ. పిల్లలు పుట్టాక, వాళ్ళు కొంచెం పెద్దయినాక డబ్బులు పొదుపు చేసుకుని వెళ్దాంలే అని అనటంతో సౌందర్య పట్టణ జీవితానికి కొన్ని రోజులు బ్రేక్ పడుతుంది. కొద్ది రోజులకి వారికి ఒక బాబు పుడతాడు. వాడికి రాణా అని పేరు పెట్టుకుంటారు. అయినప్పటికీ పల్లెటూరులో కష్టంగా బ్రతుకుతూ ఉంటుంది సౌందర్య. పట్టణం నుండి తన స్నేహితురాళ్లు వచ్చినప్పుడల్లా పట్టణ విశేషాల గురించి గంటల తరబడి ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. వాళ్ల మాటలు సౌందర్యను పట్నం వైపు మరింత లాగుతాయి. ఇక లాభం లేదు, ఎలాగైనా పట్నంలోనే కాపురం పెట్టాలి అని గట్టిగా నిర్ణయించుకుంటుంది సౌందర్య. భర్తపై అలిగి అన్నం నీళ్లు మానేస్తుంది. చేసేదేమీ లేక వెంకటేష్ పట్నంలో కాపురం పెట్టటానికి ఒప్పుకుంటాడు. పట్నానికి మకాం మార్చేస్తారు. పట్నంలోని సౌకర్యాలను చూసి ఎంతో మురిసిపోతుంది సౌందర్య. ఈ హోటళ్ళు, షాపింగ్ మాల్లు, పార్కులు, ఆహా, ఎంత బావుందో సిటీ. ఇప్పుడు సంతోషమేనా? చాలా సంతోషంగా ఉందండి. ఇన్నాళ్ల నా కల ఇంత తొందరగా నెరవేరుతుందనుకోలేదు అని ఉబ్బి తబ్బిబ్బైపోతుంది సౌందర్య. పట్నం రాగానే తన స్నేహితురాళ్లని కలుస్తుంది. హే సౌందర్య, నువ్వు పట్నం వస్తావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా? అవును, నీ జీవితం ఆ పల్లెటూరులోనే పేడ పిసుక్కుంటూ తెల్లారిపోతుందనుకున్నా. మీకు తెలుసు కదే, నేనేదైనా పట్టుబడితే వదలనని. ఆ పల్లెటూరి పీడ వదిలిపోయింది నాకు. ఇక ఇక్కడ హాయిగా మీతో పాటు సిటీ లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. పల్లెటూరులో మనం కొంచెం బాగా సింగారించుకుంటే చాలు, అమ్మలక్కలందరూ ఒక చోట చేరి కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు. అదే ఇక్కడైతే ఎవ్వరినీ ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరి జీవితం వాళ్లది. పక్కవాడి గురించి ఆలోచించేంత తీరిక సిటీ వాళ్లకుండదు. అవునే, అందుకే కదా పట్టుబట్టి మరీ వచ్చేశాను. మీరు నాకు ఈ సిటీ మొత్తం తిప్పి చూపించాలి. అలాగే,
మనలాంటి పాష్ ఆలోచనలు ఉండే ఆడవాళ్లకు ఇక్కడ ప్రత్యేకంగా లేడీస్ క్లబ్ ఒకటుంది. నిన్ను అక్కడికి తీసుకువెళ్తాం పదా అని ముగ్గురూ కలిసి లేడీస్ క్లబ్కు వెళ్తారు. అక్కడ చాలామంది ఆడవాళ్లుంటారు. వాళ్లకి సౌందర్యను పరిచయం చేస్తారు. హలో ఫ్రెండ్స్, మన క్లబ్లోకి ఈరోజు ఒక కొత్త మెంబర్ వచ్చి చేరింది. తన పేరు సౌందర్య. అందరూ సౌందర్యని పరిచయం చేసుకుంటారు. సౌందర్య వాళ్ల కట్టు బొట్టు మాట తీరు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. చూడు సౌందర్య, ఇక నుండి నువ్వు పల్లెటూరు వాళ్ళలా మోచేతి వరకు జాకెట్లు, ఒళ్ళంతా దుప్పట్లాగా కప్పుకునేలా చీరలు కట్టుకోకూడదు. నీ డ్రెస్సింగ్, బిహేవియర్, మాట తీరు అన్నీ మార్చేయాలి. మీరే చూస్తారుగా రేపటి నుండి నేను ఎలా ముస్తాబవుతానో. ఓకే, రేపిక్కడే కలుద్దాం. బాయ్ బాయ్. ఇంటికి రాగానే భర్తను బ్రతిమిలాడుకొని కొంత డబ్బు తీసుకొని షాపింగ్కి వెళ్తుంది సౌందర్య. తనకు కావలసినవన్నీ కొనుక్కొని వస్తుంది. మరుసటి రోజు క్లబ్లో మీ ఫ్రెండ్, అదే మన న్యూ క్లబ్ మెంబర్ ఎక్కడా? మేం కూడా తన కోసమే చూస్తున్నాం. తనకు మన సిటీ కల్చర్ కొద్దిగా నేర్పించాలి అని అనుకుంటూ ఉండగా సౌందర్య స్లీవ్లెస్ జాకెట్, సిల్క్ చీర, లూజ్ హెయిర్, మోడల్ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని హై హీల్స్ వేసుకొని క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఆమెను చూసిన క్లబ్ మెంబర్స్ వావ్, వాట్ ఏ పాష్ లేడీ అంటూ నోరు వెళ్ళబెట్టి ఆమెనే చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్తుంది సౌందర్య. సౌందర్య, ఇది నువ్వా? మేమంతా ఇంకా ఎవ్వరో అనుకుంటున్నాం. ఒక్క రోజులో ఇంత మార్పా? నమ్మలేకపోతున్నాం. ఇదంతా ఎలా తెలుసుకున్నావు? రాత్రంతా టీవీలో ఫ్యాషన్ ఛానల్ చూసి ఇవన్నీ నేర్చేసుకున్నాను. ఇప్పుడు ఆచరణలో పెట్టాను. వావ్, గ్రేట్. ఫ్యాషన్ పోకడలను ఇంత త్వరగా నేర్చుకున్న నువ్వే మన క్లబ్కి ప్రెసిడెంట్గా ఉండాలి. నీ చేతుల్లో మన క్లబ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అవును, ఇక నుండి నువ్వే మన క్లబ్కి ప్రెసిడెంట్వి. మన లేడీస్ క్లబ్ న్యూ ప్రెసిడెంట్ సౌందర్యకి జై అంటూ అందరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఈ విధంగా జరుగుతూ ఉండగా వెంకటేష్ వ్యాపారంలో బాగా రాణిస్తాడు. ఆర్థికంగా బాగా నిలదొక్కుంటాడు. పట్టణం నీళ్లు సౌందర్యకు బాగా వంటపడతాయి. క్లబ్కు వెళ్లటం, మహిళా సంఘాలు అంటూ తిరగటం, తను ఇదివరకటి సౌందర్యేనా అనేంత గుర్తుపట్టరానంత పాష్గా మారిపోతుంది. అలా కాలచక్రం గిర్రున తిరుగుతుంది. సౌందర్య వెంకటేష్ల ముద్దుల కొడుకు రాణా పెళ్ళీడికొస్తాడు. ఓ రోజు కొడుకుతో సౌందర్య, ఒరే నాన్నా, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వెవర్నైనా ప్రేమిస్తే చెప్పు. నీ ఇష్టానికి నీ మమ్మీ ఎప్పుడూ అడ్డు చెప్పదు. థ్యాంక్ యూ మమ్మీ. యాక్చువల్లీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. అవునా? ఎవర్రా ఆ అమ్మాయి? రేపొకసారి మన ఇంటికి తీసుకురా, చూడాలి. అలాగే అమ్మా. అమ్మాయేంట్రా? నీకెన్నిసార్లు చెప్పాను మమ్మీ అనమని. సరే మమ్మీ అని మరుసటి రోజు తను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు పరిచయం చేస్తాడు రాణా. సౌందర్య నోరు వెళ్ళబెట్టి రాధని పైనుండి కింద వరకు యగాదిగా చూస్తుంది. రాధ ఒంటినిండా చక్కగా చీర కట్టుకొని పద్ధతిగా జడవేసుకొని బొట్టు పెట్టుకొని చూడముచ్చటగా పల్లెటూరి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉంటుంది. మనస్సులో సౌందర్య, వీడు సిటీలో పుట్టి పాష్ కల్చర్లో పెరిగిన మోడ్రన్ అమ్మాయిని ప్రేమించుంటాడనుకున్నా. కానీ వీడు ప్రేమించింది నేను కలలో కూడా ఇష్టపడని ఓ పల్లెటూరు బైతునా. చిచ్చి, వీడి టేస్ట్ ఇంత వరస్ట్ అనుకోలేదు అని అనుకుంటుంది. మమ్మీ, ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు? రాధ ఎలా ఉంది? నీకు నచ్చిందా? ఒరేయ్, మీ అమ్మకేమో గాని కోడలి పిల్ల నాకు బాగా నచ్చిందిరా. ఇంట్లోకి వచ్చి రాగానే అత్తయ్య గారు మావయ్య గారని ఎంత కలుపుగోలుగా మాట్లాడుతుందో. థ్యాంక్ యూ మావయ్య గారు. అబ్బో, ఇక చాలే ఆపండి. ఇంకా పెళ్లి జరక్కముందే ఈవిడగారు అత్తయ్యగారు మావయ్యగారు అని వరసలు కలపటం, దానికి తానా తందానా అన్నట్టు ఈయనగారు కోడలి పిల్ల అంటూ నిర్ధారించటం. అదేనే మరి పల్లెటూరి పద్ధతంటే. చూడరా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా ఇంటికి ఈ అమ్మాయి కోడలుగా రావాలంతే. ఒరేయ్, కాబోయే కోడలికి మన ఇల్లు, వాకిలి, తోట అంతా చూపించు.
అలాగే నాన్న. అని రాణా రాధని తీసుకొని వెళ్తాడు. ఓహో, నా ఇష్టంతో పని లేకుండా మీకై మీరే నిర్ణయం తీసుకుంటున్నారన్నమాట. నీ ఇష్టంతో పని లేకుండా ఈ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా జరిగిందా ఇప్పుడు కాదంటానికి? నువ్వు కూడా ఒప్పుకో. ఆ అమ్మాయికి ఏం తక్కువ? ఏం తక్కువ? అత్తని నేనే ఇంత పాష్గా ఉంటే నాకు కాబోయే కోడలు ఇంకెంత పాష్గా ఉండాలి. ఆ రోజు నిన్ను పల్లెటూరు నుంచి పట్నానికి తీసుకొచ్చి పెద్ద తప్పు చేశాను. మన సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోయి పాష్ కల్చర్ అంటూ నువ్వు ఇలా తయారయ్యావు. దానివల్ల మీరేం నష్టపోయారో. ఏంటా? మనం పల్లెటూరులో ఉన్నప్పుడు నా మీద ఎంత శ్రద్ధ చూపించేదానివి, నా తిండి తిప్పలు దగ్గరుండి చూసుకునేదానివి. కానీ ఈ పట్నం వచ్చాక అసలు నా గురించి ఆలోచించడమే మర్చిపోయావు. కనీసం నేను తిన్నానో లేదో కూడా పట్టించుకునే టైం నీకుండటం లేదు. అన్నీ పట్టించుకోటానికి నేనేమైనా పని పాట లేని పల్లెటూరు కోడల్ని అనుకుంటున్నారా? సిటీ క్లబ్ ప్రెసిడెంట్ని, మహిళా మండలి అధ్యక్షురాల్ని. మగవాడి బానిసత్వం నుండి ఆడది ఎలా బయటపడాలో ఎడ్యుకేట్ చేసి వారిని కాపాడే బాధ్యత నాపై ఉంది. ఎడ్యుకేట్ చేయటం కాదే, మొగుళ్లపై లేనిపోని నూరు పోసి వాళ్ల సంసారాలను నాశనం చేస్తున్నారు మీరు. ఆడది బయట తిరుగుతూ కొంచెం పెత్తనం చేస్తే చాలు, మీలాంటి మగాడు అస్సలు సహించలేడు. బోడి పెత్తనం? ఏం పెత్తనమే నీది? నీ వల్ల నేను పడిన బాధ నా కొడుకు పడకూడదనుకున్నాను. అదృష్టవశాత్తు వాడి మనసు పల్లెటూరు అమ్మాయి వైపు వెళ్ళింది. చూడండి, మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్లి జరగటానికి నేను ఒప్పుకోను. ఇలాంటి పల్లెటూరి బైతుని కోడలుగా చేసుకుంటే మా మహిళా సంఘంలో నా పరువు దక్కుతుందా? ఈ పెళ్లి జరగటానికి అస్సలు వీల్లేదు. ఇదే నా నిర్ణయం. నాకు మహిళా సంఘం మీటింగ్ టైం అవుతుంది, వెళ్తున్నాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మహిళా సంఘం మీటింగులో సౌందర్య, మన మహిళా సంఘంలో ఓ కొత్త రూల్ పెడితే బావుంటుందనుకుంటున్నా. ఏంటది సౌందర్య? మన సంఘంలో ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పల్లెటూరు కోడల్ని తెచ్చుకోకూడదు. సంబంధం లేకుండా ఈరోజు కొత్తగా ఇలా మాట్లాడుతున్నావేంటి సౌందర్య? అయినా పల్లెటూరు వాసన అనేదే గిట్టని మనం వాళ్ళని కోడళ్ళుగా ఎందుకు తెచ్చుకుంటాం? ముంగీసకు పాముకు ఎలా పడదో ఆ పల్లెటూరుకు మన పట్నంకు కూడా అంతే పడదు. అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఎందుకంటే నా కొడుకు ఓ పల్లెటూరు అమ్మాయిని ప్రేమించాడు, దాన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. వాడికి సపోర్టుగా మా ఆయనొకడు. ఎలాగైనా ఆ పల్లెటూరు దాని పీడ నాకు వదిలించండే. తప్పకుండా సౌందర్య, దాని సంగతేంటో తేలుద్దాం. ఏం చేయాలో చెప్పు. నా కొడుకు చెప్తే ఎలాగూ వినేలా లేడు. ఆ పిల్లకి పట్నం వాళ్ల దెబ్బంటే ఏంటో రుచి చూపించాలి. నా కొడుకుని వదిలి దాని పల్లెటూరికది పారిపోయేలా చేయాలి. సరే, అలాగే చేద్దాం. రేపు మా అబ్బాయికి ఏదో ఒక మాట నచ్చచెప్పి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాను. ఆ తర్వాత ఏం చేయాలో మాకొదిలేయ్, దాన్ని ఒక ఆట ఆడుకుంటాం అని ప్లాన్ చేసుకుంటారు. మరుసటి రోజు సౌందర్య కొడుకుతో, రే, నిన్నేదో మూడ్లో అలా మాట్లాడాను కానీ నీ ఇష్టాన్ని నేను కాదంటానా చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వింత తొందరగా ఒప్పుకుంటావనుకోలేదు. తప్పుతుందా? ఒక్కగానొక్క కొడుకువి. నాకిష్టం లేకపోయినా నీ ఇష్టం కోసమైనా నేను ఒప్పుకోవాలి కదా. నిన్న కోపంలో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఓసారి ఆ అమ్మాయిని పిలిపించు, మాట్లాడాలి. ఇదేంటే, ససేమిరా ఒప్పుకోనని అంతెత్తున ఎగిరిపడ్డావు కదా, ఇంతలో ఏమైంది నీకు? మొదట ఇష్టం లేదు, ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచిస్తే అనిపించింది. ఒకప్పుడు నేను కూడా పల్లెటూరు నుండి వచ్చిందాన్నే కదా. ఆ తర్వాత నెమ్మదిగా ఇక్కడ పాష్ కల్చర్కి అలవాటు పడిపోయాను. అలాగే రేపు నా కోడలి కూడా నా దారిలోనే నడుస్తుంది. ఇదేంట్రా, ఈ సిటీ కల్చర్ నచ్చకే కదా నాకు పల్లెటూరు అమ్మాయి కోడలుగా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కానీ మీ అమ్మ ఆ అమ్మాయిని కూడా తనలాగా మార్చేస్తుందని చెప్తుంది. నాన్న, నువ్వేం భయపడకు. రాధకి ఈ పట్నం కల్చర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తను పక్కా పల్లెటూరు సాంప్రదాయాలను గౌరవిస్తుంది. అమ్మలా ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. నేను హామీ ఇస్తున్నాను నాన్న. ఏంటి, నేనొకదాన్ని ఇక్కడుండానని మర్చిపోయి తండ్రి కొడుకులిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు? అబ్బే, ఏమి లేదు మమ్మీ. సరే, నాకు అర్జెంటు మీటింగ్ ఒకటుంది. నేను మా మహిళా సంఘం ఆఫీస్కి వెళ్తున్నాను.
ఆ అమ్మాయిని అక్కడికే తీసుకురా బాబూ. మళ్ళీ ఆ పనికి మాలిన చోటుకెందుకు సౌందర్య? నాకు కాబోయే కోడలు, పైగా త్వరలో మా మహిళా సంఘంలో చేరబోయే కొత్త సభ్యురాలు. మాకు 100ఉంటాయి. మీకెందుకు? నువ్వు తీసుకురారా. అలాగే మమ్మీ. సౌందర్య అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. వెంటనే రాణా పార్కులో రాధని కలుసుకొని విషయం చెప్తాడు. మీ అమ్మ చెప్పిన చోటుకెళ్ళటం నాకిష్టం లేదు బాబూ. నేను రాను. అక్కడ వాళ్ళంతా చాలా పొగరుగా తిప్పుకుంటూ మాట్లాడతారు. అలాంటి వాళ్లను చూస్తేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. కావాలంటే మీ ఇంటికొస్తాను. అక్కడ మాట్లాడుకోవచ్చు కదా. రాధా, అమ్మ ఇంటికెప్పుడొస్తుందో తెలీదు. మహిళా మండలికి రమ్మని చెప్పింది కదా. అమ్మ మాట కాదనటం ఎందుకు? అయినా అక్కడ మా అమ్మ ఉంటుంది కదా. ఇక నీకు భయం ఎందుకు చెప్పు? ప్లీజ్ రాధా, ఒకసారి వెళ్ళిరా అని బ్రతిమిలాడటంతో మహిళా మండలికి వెళ్ళటానికి ఒప్పుకుంటుంది రాధ. ఇదిగో, ఇంకో విషయం మర్చిపోకు. అక్కడ మా అమ్మ ఏం అడిగినా ఆమెకు అనుకూలంగానే సమాధానం చెప్పు. అలాగే అని మహిళా మండలికి బయలుదేరుతుంది రాధ. మరోవైపు రాధ రాక కోసం మహిళా సంఘంలో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. భయంగానే రాధ మహిళా మండలికి వెళ్తుంది. రాధని చూసిన సౌందర్య, అదిగో వస్తుంది కదా, ఆ అమ్మాయినే నా కొడుకు ప్రేమించింది. పర్వాలేదే, నీ పల్లెటూరు కోడలు మంచి అందగత్తే. అందుకే నీ కొడుకు అంత ఈజీగా ప్రేమలో పడిపోయాడు. అందగత్తైతే ఉపయోగమేముంది? అది వట్టి పల్లెటూరు బైతు. నాకస్సలు నచ్చలేదు. నువ్వు టెన్షన్ పడకుండా రిలాక్స్గా జరగబోయేది చూస్తూ ఎంజాయ్ చేయి. ఇంతలో రాధ లోపలికి వస్తుంది. నమస్కారం అత్తయ్యగారు. ఫ్రెండ్స్, ఇదిగో ఈ అమ్మాయే నా కొడుకు ప్రేమించిన అమ్మాయి. పేరు రాధ. హాయ్, హలో, హాయ్. నమస్కారమండి. ఈ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బైతులా ఉంది. హాయ్ చెప్తుంటే నమస్కారం చెప్తుంది. ఆ మాటకు కోపంగా వాళ్ల వైపు చూస్తుంది రాధ. కాని రాణా మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉండిపోతుంది. పెళ్లిగాకముందే పరాయి వాళ్లని అత్తయ్య అని వరసలు కలిపి పిలవమని నీ పేరెంట్స్ నీకు నేర్పించారా? లేదండి. అలా పిలవటం మీకు నచ్చకపోతే నన్ను క్షమించండి. మొదట నోటికొచ్చినట్టు పిలవటం, ఆ తర్వాత తప్పైపోయింది క్షమించండని అనటం మీ పల్లెటూరి వాళ్ల సంస్కృతి సంప్రదాయమా ఏంటి? వాళ్ల పేరెంట్స్ అదే నేర్పించారేమోనే. నిజమేనే, ఈ పల్లెటూరమ్మాయిలు పట్నం అబ్బాయిలను ఎప్పుడు వల్లో వేసుకుందామా అని కాచుకొని చూస్తూ ఉంటారు. వాళ్ల అమ్మాబాబు ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తారనుకుంటా. వారి మాటలకు రాధ మొహం మాడిపోతుంది. మరోవైపు ఇదంతా చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది సౌందర్య. పైగా ఏమీ ఎరగనట్టు, పాపం చిన్నపిల్ల, తనకివన్నీ ఎలా తెలుస్తాయి చెప్పండి? ఇందులో తన తప్పేముంది? పాపం ఈ చిన్నపిల్లకి అబ్బాయిల్ని వలలో వేసుకోవటం మాత్రం బాగా తెలుసనుకుంటా. రాధ కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఊరుకోమ్మా, వాళ్ల మాటలు పట్టించుకోకు. వాళ్లంతే, నిజాలు మాట్లాడేస్తుంటారు అని ఇండైరెక్టుగా వాళ్ల మాటలకు వత్తాసు పలుకుతూ రాధని ఎత్తి పొడుస్తుంది సౌందర్య. నేనలాంటి దాన్ని కాదండి. మీ అబ్బాయే నా వెంటపడి మరీ నన్ను ప్రేమించాడు. అంటే ఎవడు వెంటపడి అడిగితే వాళ్లను ప్రేమించేస్తావా? రాధకి దుఃఖం పొంగుకొస్తుంది. ఫ్రెండ్స్, ఏంటా మాటలు? పాపం అమాయకురాలైన ఆ అమ్మాయిని అలా ఏడిపిస్తారా? ఇలాంటి వాళ్లని అమాయకులనుకుంటే మనం పొరపడినట్లే. కొంపలు ముంచుతారు వీళ్ళు. వారి మాటలకు ఇక దుఃఖం ఆపుకోలేక రాధ ఏడుస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అందరూ హేళనగా నవ్వుకుంటారు. సౌందర్య, ఇక నీకు దాని పీడ విరగడైపోయినట్టే. మళ్ళీ అది నీ కొడుకు జోలికి రాదు. చూశావా, దాన్ని పల్లెటూరికి ఎలా పారిపోయేలా చేశామో? ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. దాని పీడ వదిలింది. ఇప్పుడు నాకు నచ్చినట్టు పట్నం అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటాను అని సంతోషపడుతుంది సౌందర్య. కొద్దిసేపటికి రాణా రాధకి ఫోన్ చేస్తాడు. హలో రాధా, మా అమ్మతో మాట్లాడావా? అంతా ఓకే కదా? ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యకు. రాధా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనేమీ నిన్ను వల్లో వేసుకోలేదు. నువ్వే నా వెంట పడ్డావు. ఇప్పుడు నేను కాదన్నానా? మా అమ్మా నాన్న
నన్ను ఎంతో పద్ధతిగా పెంచారు. ఆ పద్ధతి నచ్చే కదా నేను నిన్ను ప్రేమించాను. నేను పల్లెటూరు అమ్మాయినే కావచ్చు, కానీ మీ పట్నం వాళ్ళకంటే ఎక్కువ సభ్యత, సంస్కారం తెలిసిన దాన్ని. కాదని ఇప్పుడు ఎవరన్నారు? మేం డబ్బుకి పేదోళ్ళం కావచ్చు, కానీ ఆత్మాభిమానానికి కాదు. ఇవన్నీ నేనెప్పుడన్నాను? నువ్వు నేరుగా అనకపోతేనేం, మీ వాళ్లతో అనిపించావుగా. నీకేమన్నా మైండ్ పోయిందా? అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి? ఇక నీకు నాకు మాటలు అనవసరం. ఈరోజు నా వల్ల మా అమ్మా నాన్నకి చెడ్డ పేరొచ్చింది. మళ్ళీ నన్ను కలవాలని చూడకు అనేసి ఫోన్ పెట్టేస్తుంది రాధ. రాణాకి ఏమీ అర్థం కాక మతిపోతుంది. రాధకి ఏమైంది? ఎందుకలా మాట్లాడుతుంది? విషయం కనుక్కోవాలి అని అనుకుంటూ ఉండగానే సౌందర్య ఇంటికి వస్తుంది. అమ్మా, ఈరోజు రాధ మహిళా మండలికి వచ్చిందా? వచ్చింది. అక్కడ రాధని ఎవరైనా ఏమైనా అన్నారా? నాకు కాబోయే కోడల్ని ఎవరేమంటారా? ఒకవేళ అన్నా నేనూరుకుంటానా? మరి తనెందుకు అలా ఏడుస్తుంది? ఇకపై నీ దారి నీది, నా దారి నాది అంటుంది. మనస్సులో సౌందర్య, ఎస్, ప్లాన్ సక్సెస్, ఇక దాని పీడ విరగడైపోయినట్టే అని అనుకొని కొడుకుతో, ఏమో నాకేం తెలుసురా, అక్కడ బాగానే ఉందే. అక్కడేం జరగపోతే ఎందుకలా ప్రవర్తిస్తుంది? అంతేలేరా, నీ సంతోషం కోసమని నాకిష్టం లేకపోయినా నీ ప్రేమని ఒప్పుకున్నందుకు నన్నే ఇన్నేసి మాటలంటావా అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వెంకటేష్, ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? రాణా జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు. అది విన్న వెంకటేష్, ఖచ్చితంగా మీ అమ్మ అక్కడేదో చేసుంటుంది. లేకపోతే నిన్ను అంతగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడెందుకిలా ప్రవర్తిస్తుంది? నాన్న, ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాన్న. ఒరేయ్, ఆలస్యం అమృతం విషం అంటారు. త్వరగా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకో. సరే నాన్న అని రాణా రాధ దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ ఎందుకొచ్చావు? ఎవరి దారి వాళ్ళదని చెప్పాను కదా. అంటే ఇన్నాళ్ళు మన ప్రేమ ఒక రోజులో తెగిపోయిందా? నాకు నా ప్రేమ కంటే మా అమ్మా నాన్న గౌరవం ముఖ్యం. దయచేసి వెళ్ళిపో. సరే, అలాగే వెళ్ళిపోతాను. మనం ఎందుకు విడిపోతున్నామో కారణం తెలుసుకోకుండా నేను వెళ్ళలేను. రాధ విషయం మొత్తం వివరిస్తుంది. వాళ్ళన్నట్టుగానే రేపు నిన్ను పెళ్లి చేసుకున్నాక మిగతా వాళ్ళు కూడా అలాగే మా అమ్మ నాన్న గురించి తప్పుగా మాట్లాడతారుగా. ఆమె మాటలు విన్న రాణా గట్టిగా నవ్వుతాడు. ఇది నీకు నవ్వులాటలాగా ఉందా? మరి లేకపోతే నువ్వెంతో తెలివైన దానివి అనుకున్నాను. ఇంత అమాయకురాలివని అనుకోలేదు. ఇదంతా మా అమ్మ ఆడిన నాటకం. ఇందులో మీ అమ్మగారేం చేశారు పాపం? ఆవిడ నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా? అందుకే మా అమ్మ ఆడిన నాటకం అని అంటున్నా. ఆ మహిళా సంఘానికి ప్రెసిడెంట్ మా అమ్మే. అక్కడ జరిగిన దానికి కర్త, క్రియ, కర్మ అన్నీ మా అమ్మే. కావాలనే వాళ్ళందరి చేత నిన్న అలా అనిపించింది. తను ఏమీ ఎరగని దానిలాగా నీతో మంచిగా నటించింది. అవునా? నిజమా? అవును. ససేమిరా నేను మా అమ్మ మాట వినకపోవటంతో నా దగ్గర మన పెళ్లికి ఒప్పుకున్నట్టు నటించి నీకు నువ్వుగా నన్ను వదిలేసిపోయేలా చేయాలనుకుంది. అందుకే నీ వైపు నుంచి నరుక్కుంటూ వచ్చింది. అనుకున్నట్టుగానే ఆవే ట్రాప్లో నువ్వు పడిపోయావు. మీ అమ్మ ఇంత ప్లాన్ చేసిందా? చేయబట్టే కదా నువ్వు కూడా నమ్మేశావు. నన్ను క్షమించురాణా. నా అమాయకత్వం వల్ల మనం విడిపోయేవాళ్లం. త్రుటిలో తప్పిపోయింది. ఏమో మా అమ్మా నాన్నని అలా అనేసరికి ఆపై నేనేమీ ఆలోచించలేకపోయాను. పర్వాలేదు రాదా, నేను అర్థం చేసుకోగలను. ఇందులో నీ తప్పేముంది? నీ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని మా అమ్మ తెలివిగా ప్రవర్తించింది. మరిప్పుడెలా రాణా? మీ అమ్మకి నేనంటే ఇష్టం లేదు కదా. మరి మన పెళ్లికి ఒప్పుకుంటుందా? చెప్పి చేసుకుంటే ఒప్పుకోదు, చెప్పకుండా చేసుకుంటే ఏం చేయగలదు? అమ్మో, అలా ఎలా చేసుకుంటాం? పెద్దవాళ్ళెవ్వరూ లేకుండా దొంగతనంగా పెళ్లి చేసుకోవటం నాకస్సలు ఇష్టం లేదు. పెద్దవాళ్ళు ఎందుకు లేరు? మా నాన్న ఉన్నాడు కదా. ఆయనకి నువ్వు చాలా బాగా నచ్చావు. రేపు మా నాన్నని తీసుకొని మీ ఇంటికి వస్తాను. ఆయన మీ అమ్మా నాన్నకి అంతా వివరిస్తాడు. ఆ తర్వాత పెద్దల సమక్షంలోనే మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడిక మా అమ్మకి ఏ ఆప్షన్ ఉండదు.
నిన్ను కోడలుగా ఒప్పుకోక తప్పదు. అని అనుకుంటారు. మరుసటి రోజు రాణా తండ్రిని తీసుకొని రాధ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మానాన్నలకు విషయం మొత్తం వివరిస్తారు. రాధ వాళ్ళ అమ్మ, అన్నయ్య గారు, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ వదిన గారికి ఇష్టం లేకుండా నా కూతురు కోడలిగా మీ ఇంట్లో అడుగు పెడితే ఆ తర్వాత ఏమవుతుందో ఏమో. రాధ వాళ్ళ నాన్న, అవును బావుగారు, మీలాంటి గొప్ప సంబంధం దొరకటం మా అదృష్టమే. కానీ మా చెల్లెమ్మకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగితే రేపు మా బిడ్డ భవిష్యత్తు పాడవచ్చు. చూడు చెల్లెమ్మ, చూడండి బావుగారు, నేను లేనా? నా కోడలి ఒంటి మీద ఈగ వాలనిస్తానా? మీరు భయపడాల్సిన పనేమీ లేదు. నాది పూచి. సరే బావుగారు, మీ మాట మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాం. మీకు నచ్చినట్టు కానివ్వండి. అవునన్నయ్య గారు, పిల్ల ఇష్టాన్ని కాదనలేక దాని జీవితం బాగుంటుందని ఇందుకు ఒప్పుకుంటున్నాం. అసలే నా కూతురు నోట్లో నాలుకలేంది. జాగ్రత్త అన్నయ్య గారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీ అమ్మాయిని నా కోడల్లా కాదు, కూతుర్లా చూసుకుంటా. ఇక మావాడంటారా, ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్నాడు. కాబట్టి మీ పిల్లని పూల్లో పెట్టి మరీ చూసుకుంటాడు. మీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. అని రాధ తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పిస్తారు. మరుసటి రోజు వారందరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్లో రాణా రాధల పెళ్లి జరిపిస్తారు. రాణా రాధని తీసుకొని ఇంటికి వస్తాడు. వాళ్లను చూసి ఆశ్చర్యపోతుంది సౌందర్య. ఇదేంటి, దీని పీడ విరగడైపోయిందనుకుని సంతోషంగా రిలాక్స్డ్గా ఉన్నాను. ఇంతలో ఇలా షాక్ ఇచ్చిందేంటి అని కోపంతో రగిలిపోతుంది సౌందర్య. తల్లి కోపాన్ని గమనించిన రాణా వెంటనే మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని ఇద్దరూ ఆమె కాళ్లపై పడతారు. సౌందర్య పక్కకు జరుగుతుంది. నేను మీ పెళ్ళికే పనికిరానప్పుడు నా ఆశీర్వాదాలు మాత్రం మీకెలా పనికొస్తాయిలేరా? క్షమించమ్మా, నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. కానీ తప్పలేదు. తప్పకపోవటానికి నేను నీ ఇష్టాన్ని కాదన్నానా? ఒప్పుకున్నాను కదా. నిజమే, నువ్వు ఒప్పుకున్నావమ్మా. కానీ మీ మహిళా సంఘం వాళ్ళు రాధని చాలా అవమానించారని తను చాలా బాధపడింది. ఎవరో ఏదో అన్నారని బాధపడితే ఎలా? అసలు దాన్ని నేనేమీ అనలేదు కదా. అవునమ్మా, నువ్వేమీ అనలేదట. అంతేకాదు, రాధ నాతో మీ అమ్మ చాలా మంచిది అని కూడా చెప్పింది. నాకెవ్వరి కాంటాక్ట్ సర్టిఫికెట్ అవసరం లేదు. అసలు నాకు తెలియకుండా ఇలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటో అది చెప్పండి ముందు. అది నేను చెప్తాను అత్తయ్యగారు. రాధ అత్తయ్యగారు అని పిలవగానే సౌందర్య కోపంతో ఉరిమి చూస్తుంది కోడలివైపు. అదేంటి అత్తయ్యగారు అలా చూస్తున్నారు? ఇప్పుడు నేను మీ కోడల్నే కాబట్టి మిమ్మల్ని అత్తయ్యగారు అని పిలవటం తప్పు కాదు కదా. చేసిన పొరపాటు మళ్ళీ చేస్తానా? ఇంతకుముందు మీ సభ్యుల మాటలు ఇంకా నాకు బాగా గుర్తున్నాయి. అప్పుడే ఏమీ ఎరగనట్టు ఇంట్లోకి వస్తాడు వెంకటేష్. కొడుకు కోడల్ని చూసి ఆశ్చర్య ఆనందాలతో, సౌందర్య, ఏంటే నాకొక్క మాట కూడా చెప్పకుండా మన అబ్బాయి పెళ్లి చేసేసావా? నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పడానికి. అవును, అయినా మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందంటారా? నాకెందుకో మీ మీద అనుమానంగా ఉంది. అబ్బే, నాకేం తెలియదు సౌందర్య, నిజంగా. అయినా నాకు తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటానా? పోనీలేవే, మనకు తెలియపోతేనే. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మన కొడుకు. చాలా సంతోషం అని ఆనందంగా భార్యవైపు చూస్తాడు వెంకటేష్. ఆమె కోపంతో ఊగిపోతూ ఉండటంతో తమాయించుకొని, అవునరా, ఇదేంటి, కనీసం మీ అమ్మకైనా చెప్పకుండా ఇలా చేసావేంటి? అదే విషయం అత్తయ్యగారికి వివరిస్తున్నాను మావయ్యగారు. ఇంతలో మీరొచ్చారు. అవునా అమ్మా? సరే, చెప్పు చెప్పు. అత్తయ్యగారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతాను. ఏంటది? నన్ను కోడలిగా చేసుకోవటం మీకిష్టమే కదా? ఇష్టమేనని ఇంతకు ముందే చెప్పాను కదా. కదా, మీకెలాగూ నన్ను కోడలిగా చేసుకోవటం ఇష్టమే కాబట్టి ఇలా చేశాం. ఏం వాగుతున్నావు? నాకేం అర్థం కాలేదు. ఏమీ లేదు అత్తయ్యగారు. నేను మీ మహిళా సంఘం ఆఫీస్కి వచ్చినప్పుడు నాకొక విషయం అర్థమైంది. ఏంటది? అక్కడ వాళ్లకు
పల్లెటూరు వాళ్ళంటే నచ్చదు. కాబట్టి మీ చేతులతో ఈ పెళ్లి జరిపించారని తెలిస్తే అక్కడ మీ గౌరవం తగ్గిపోతుందని నాకర్థమైంది. నన్ను కోడలిగా చేసుకోవటం మీకెటూ ఇష్టమే కదా అని ఇలా చేశాం. శభాష్ కోడలా, ఒక దెబ్బకి 2 పిట్టలన్నమాట, అంతే కదా? అవును మావయ్య గారు. ఇప్పుడు అత్తయ్య గారికి ఆమె గౌరవమూ దక్కింది, ఇటు మా పెళ్ళి జరిగింది. సౌందర్య, ఏమో అనుకున్నాను, మన కోడలు చాలా తెలివైందేనే. సౌందర్య మనస్సులో అమాయకురాల్లా ఉంది, ఇదేం చేస్తుందిలే అని దీన్ని చాలా తక్కువ అంచనా వేసి పొరపాటు చేశాను అని అనుకుంటూ కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. మరోవైపు వెంకటేష్, ఎలాగైతేనేం నేను కోరుకున్నట్టు పల్లెటూరమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నా అని చాలా సంతోషపడతాడు. కాని సౌందర్యకు మాత్రం పల్లెటూరు కోడల్ని చూస్తుంటేనే కంపరంగా ఉంటుంది. ఓ రోజు రాధ అత్తమామలకు కాఫీ తెచ్చి ఇస్తుంది. చిచ్చి, ఇదేం కాఫీ, కుక్కలు కూడా తాగవు ఈ కాఫీని అని కాఫీ కప్పు నేలకేసి విసిరి కొడుతుంది సౌందర్య. ఈ కాఫీకేం చాలా బావుంది, నీకెందుకు నచ్చలేదే? అత్తయ్య గారికి నచ్చనిది కాఫీ కాదు మావయ్య గారు. నేను పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను. నేను ఏది చేసినా అత్తయ్యకి నచ్చదు. ఎన్నాళ్ళనుండో ముసుగులో గుద్దులాట వద్దు, నీ మొహానే చెప్పేద్దాం అనుకుంటున్నా. నాకు ఆ శ్రమ తగ్గించావు. మరి తెలిసి కూడా ఇంకా నా ఇంట్లో ఉన్నావేం? మీరు పొరపడుతున్నారు అత్తయ్య. ఇది మీ ఇల్లు మాత్రమే కాదు, నా ఇల్లు కూడా. మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. అవునులే, సిగ్గు శరం చీము నెత్తురు మానం అభిమానం లేని వాళ్లతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. నువ్వు నా కంటికి కనిపిస్తే నాకొళ్ళంతా కంపరం వేస్తుంది అని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది సౌందర్య. అమ్మా రాధా, మీ అత్తయ్య నిన్ను అంతలా బాధ పెడుతున్నా ఎందుకమ్మా దాని గురించి ఆలోచిస్తావు? దాని పనులు చేయటం మాని అదే చేసుకుంటుంది. మావయ్య గారు, నేనే సర్దుకుపోవాలి. ఏదో ఒకరోజు అత్తయ్య గారికి నేను నచ్చకపోతానా అని నా ఆశ. రాధ మాత్రం చాలా ఓర్పు సహనంతో అత్త ఏం చేసినా సర్దుకుపోతూ ఉంటుంది. ఓ రోజు కొంతమంది అతిథులు సౌందర్య కోసం ఇంటికి వస్తారు. రాధ వారందరికీ చక్కగా అతిథి మర్యాదలు చేస్తుంది. సౌందర్య గారు, ఎవరా అమ్మాయి? చాలా పద్ధతిగా ఉంది, పనులన్నీ చకచకా చేసేస్తుంది. అదా, మా పనిమనిషిలే. ఏంటి, పనిమనిషా? అవునండి, ఇంటి పనుల కోసమని మా వారు ఓ పల్లెటూరు నుండి తీసుకొచ్చారు. నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను, చీప్గా పల్లెటూరు నుండి పనిమనిషేంటని. నా మాట వింటేగా. మీ వారు మంచి పనే చేశారండి. ఈ సిటీలో వేలకు వేలు పెట్టినా సరైన పనిమనిషే దొరకటం లేదు. చెప్పిన పని చెప్పినట్టు అస్సలు చెయ్యరు. ఈ అమ్మాయి చెప్పకుండానే అన్ని పనులు చకచకా చేసేస్తుంది. సొంత మనిషిలా భలే కలిసిపోయింది. అవును సౌందర్య గారు, ఇలాంటి పల్లెటూరు పనిమనిషి మాక్కూడా కావాలి. కాస్త శాలరీ ఎక్కువైనా పర్వాలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మాక్కూడా ఇలాంటి పనిమనిషిని చూసిపెట్టమని కాస్త మీ హస్బెండ్కి చెప్తారా? ష్యూర్, తప్పకుండా చెప్తాను. రాధకి వారి సంభాషణ అంతా వినపడుతున్నా మౌనంగానే ఉంటుంది. సౌందర్య గారు, అసలు మేం వచ్చిన పనేంటంటే నెక్స్ట్ మంత్ ఫ్యాషన్ షో ఏర్పాటు చేశాము. దానికి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేద్దామని వచ్చాము. ఇదిగోండి ఇన్విటేషన్ కార్డ్, మీరు తప్పకుండా రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాను. ఇక మేం వెళ్ళొస్తాం సౌందర్య గారు అని అతిథులు వెళ్ళిపోతారు. రాధ సౌందర్య దగ్గరకు వస్తుంది. అత్తయ్యగారు, ఈరోజు నా పుట్టినరోజు. పాయసం చేశాను, తీసుకోండి. ఏంటి, చీప్గా పాయసం చేశావా? అవునులే, పల్లెటూరు బుద్ధులు ఎక్కడికి పోతాయిలే. ఇలాంటి పిచ్చి పిచ్చి పాయసాలు నేను తినను. తీసుకెళ్ళు. పుట్టినరోజుకి పాయసం చేయటంలో తప్పేంటో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. సిటీ కల్చర్ నీకెలా అర్థమవుతుందిలే, పల్లెటూరి బైతువి నువ్వు. అసలు బర్త్డే అంటే పాష్గా కేకులతో సెలబ్రేట్ చేసుకోవాలి, అంతేకాని ఇలాంటి పాయసాలతో కాదు. చిచ్చి, దాన్ని చూస్తుంటేనే వామిటింగ్ వస్తుంది. తీసేయ్ నా ముందు నుండి. అప్పుడే అక్కడికి వచ్చిన వెంకటేష్, ఏంటమ్మాది, మంచి నేతి వాసనతో గుమగుమలాడిపోతుంది. పాయసం చేసావా ఏంటి? అవును మావయ్య గారు. అబ్బో, జీడిపప్పు పాయసం తిని ఎన్ని రోజులవుతుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఓ పట్టు పట్టాల్సిందే. తీసుకోండి మావయ్య గారు.
ఆహా! ఓహో! అమృతంలాగుంది కదా సౌందర్య? సౌందర్య కోపంగా ఉరిమి చూస్తుంది. ఏంటే అలా చూస్తున్నావు? దిష్టి తగిలిద్ది. అడు తిరుగు. మీ అత్తకు కూడా ఇవ్వమ్మా, లేకపోతే నన్ను తినేసేలాగుంది. అత్తయ్యగారు పాయసం తినరట. ఏ? ఏమా రోగం? అయినా ఇలాంటి పాయసం తినాలంటే అదృష్టం ఉండాలి. దాని వాటా కూడా నాకిచ్చేయమ్మా, నేను తినేస్తాను. తింటారు. ఎందుకు తినరు? పల్లెటూరు బుద్ధులు ఎక్కడిపోతాయిలే. అబ్బో, నువ్వేదో పట్నంలో పుట్టి పెరిగినట్టు. నువ్వు కూడా ఒకప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిందానివే, అది మర్చిపోకు. చిచ్చి, మీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. అబ్బో, అంత స్టైల్ వద్దులే. అమ్మా రాధా, నీకో విషయం తెలుసా? ఏంటి మామయ్య గారు? మీ అత్తయ్య అసలు పేరు సౌందర్య కాదట. మరి వాళ్ళ అమ్మా నాన్న దీనికి సుందరమ్మ అని పేరు పెట్టుకున్నారంట. చిన్నప్పటి నుంచి దీనికి ఫ్యాషన్ స్టైలు ఎక్కువ కదా, అందుకే ఆ పేరు బాగోలేదని సౌందర్య అని పేరు మార్చుకుందట. చాలు ఇక ఆపండి. ఎప్పుడూ నా మీద పడే ఏడవటమేనా? ఇంతలో రాధని చూడటానికి వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వస్తారు. ఏయ్, ఎవరు మీరు? సరాసరి లోపలికొచ్చేస్తున్నారు. ఆగండక్కడ. అత్తయ్య, వాళ్ళు మా అమ్మా నాన్న. ఓహో, అందుకేనా ఇంత దరిద్రంగా ఉన్నారు? చిచ్చి, ఈ పల్లెటూరు సంతంతా నా ఇంటి మీద పడిందేంట్రా దేవుడా! రాధ వాళ్ళ నాన్న. ఆ అమ్మాయి పుట్టినరోజు కదమ్మా, ఉండబట్టలేక ఒకసారి చూసిపోదామని వచ్చాం. అమ్మాయితో పాటు మీకు కూడా కొత్త బట్టలు తెచ్చాం. మా ఊర్లో నేసినవే, తీసుకోండమ్మా. ఎలా కనపడుతున్నాను మీ కంటికి? నేత చీరలు కట్టుకోవటానికి నేనేం పల్లెటూరు దాన్ని అనుకుంటున్నారా? నా ఇంట్లో పనివాళ్లని కూడా ఇలాంటి చీరలు కట్టనివ్వను. చిచ్చి, కల్చర్లెస్ కంట్రీ బ్రూట్స్ అంటూ వాళ్ళు తెచ్చిన చీరలు నేలకేసి కొడుతుంది సౌందర్య. అలా సౌందర్య రాధ తల్లిదండ్రులను ఘోరంగా అవమానించటంతో వాళ్ళు ఎంతో బాధతో తిరిగి వెళ్ళిపోతారు. అత్తయ్యగారు, పాపం మా అమ్మా నాన్న ఏం చేశారని వాళ్ళని అంతగా అవమానించారు? పల్లెటూరు వాళ్లైనంత మాత్రాన వాళ్ళు మనుషులు కాదా? నేను పల్లెటూరు అమ్మాయినేనే కదా, మీకు నచ్చటం లేదు? అవును, నా సర్కిల్లో అందరూ కల్చర్ తెలిసిన వాళ్ళు. నీలాంటి పల్లెటూరి బైతుని నా కోడలని ఎలా చెప్పుకోవాలి? వాళ్ల ముందు నా స్టేటస్ తగ్గిపోతుంది. అత్తయ్యగారు, కల్చర్ అంటే మోడర్న్ బట్టలు వేసుకోవటం, స్టైల్గా నడవటం, ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇళ్లల్లో భర్తలను పట్టించుకోకపోవటం కాదు. మన పెద్దలు, మన పద్ధతులు, మనకు నేర్పిన సభ్యత సంస్కారాలు పాటించటమే నిజమైన కల్చర్. చూడండి, మీరు చెప్పే ఈ పాష్ కల్చర్ నేర్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. మాట్లాడినంత ఈజీ కాదు చేయటం. నీలాంటి పల్లెటూరు దానికి ఇవి అస్సలు తెలీదు. అవునా? అయితే నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. మీకిష్టమైన పాష్ కల్చర్ నేర్చుకోవటంతో పాటు అసలు కల్చర్ అంటే ఏంటో మీకు చూపిస్తాను అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది రాధ. ఆ తర్వాత మోడలింగ్, ఫ్యాషన్కి సంబంధించిన చాలా పుస్తకాలు చదువుతుంది. వాటి మీద ఒక అవగాహన ఏర్పరచుకుంటుంది. ఓ రోజు సౌందర్య తనని గెస్ట్గా ఇన్వైట్ చేసిన ఫ్యాషన్ షోకి వెళ్తుంది. అక్కడికి రాధ కూడా వస్తుంది. మోడల్స్ అందరూ రకరకాల మోడ్రన్ డ్రెస్సుల్లో ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తారు. కానీ రాధ మాత్రం పల్లెటూరు ట్రెడిషనల్ డ్రెస్లో ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. అంతేకాకుండా పల్లెటూరు ట్రెడిషన్, కల్చర్, కట్టు బొట్టుకి ఉన్న గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తుంది. ఆ షోలోని జడ్జెస్ అందరూ రాధ ప్రసంగానికి ఫ్యాన్స్ అయిపోతారు. రాధనే విన్నర్గా ప్రకటిస్తారు. దాంతో మీడియాలో, పేపర్లో ఎక్కడ చూసినా రాధే. ఒకే ఒక్క రోజులో చాలా ఫేమస్ అయిపోతుంది రాధ. మరుసటి రోజు మహిళా సంఘం వాళ్ళు ఇంటికి వస్తారు. సౌందర్యను పట్టించుకోకుండా రాధ దగ్గరకు వెళ్ళి, నమస్కారం మేడం, మీరు సాధించిన దానికి మాకు చాలా గర్వంగా ఉంది. మీలాంటి వ్యక్తి మా మహిళా సంఘానికి ప్రెసిడెంట్గా ఉంటే బావుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటానికి వచ్చాము. అదేంటి, మా అత్తయ్యగారు ప్రెసిడెంట్గా ఉంటున్నారు కదా? కరెక్టే మేడం, కానీ ఇప్పుడు మీకు మన సొసైటీలో చాలా బాగా క్రేజ్ ఉంది. మీరుంటే బావుంటుందని. చూడండి, మా అత్తయ్యగారి తర్వాతే నేను. ఆవిడ వేరు, నేను వేరు కాదు. అయినా కల్చర్ అంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని, మన కట్టుబొట్టును
ప్రతిబింబించేలా ఉండాలి తప్ప మన విలువలను పోగొట్టుకునేలా ఉండకూడదు. అది తెలుసుకున్న రోజే మన మహిళా సంఘాలకు గౌరవం దొరుకుతుంది. మీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని వాళ్ళని పంపించేస్తుంది రాధ. ఆ మాటలు విన్న సౌందర్యలో చాలా మార్పొస్తుంది. తన తప్పు తెలుసుకుంటుంది. అమ్మా రాధా, నిన్ను ఎంతో బాధపెట్టినా నన్ను చాలా గౌరవిస్తున్నావు. నా తప్పు నేను తెలుసుకున్నాను. నా ఆలోచన తీరు మార్చేశావు. నిజమైన కల్చర్ అంటే ఏంటో నాకు తెలియజేశావు. మన ఛాలెంజ్లో నువ్వే గెలిచావు. పల్లెటూరు కోడలా మజాకా అని నిరూపించావు అని అందరూ కలిసిపోయి సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.